విశ్వాసం గురించి చెప్పమని ప్రభు నన్ను ప్రేరేపించారండి. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మరి ఎన్నో మలుపులు, ఎన్నో శ్రమలు, పోరాటాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్నారు. మీరు పాత నిబంధన కనుక చూసినట్లయితే అక్కడ మీరు వారి యొక్క చరిత్ర మొత్తము మరి చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మరి వాళ్ళ జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. వారు ఆ శోధనలు, పోరాటాలు ఎదుర్కోవటానికి కారణము వారే వారి యొక్క ప్రవర్తనే, వారి యొక్క క్రియలే, వారి యొక్క దేవుని ఎదుట వాళ్ళు నడుచుకున్నటువంటి అవిధేయమైనటువంటి నడకే. దీని వెనక స్టోరీ, మోషే ఇజ్రాయేలీలను తీసుకురావడానికని ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సన్నివేశాలు, ఫరోకి మోషేకి మధ్యలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను ఆ వీడియోలో పెట్టారనమాట. మనకి తెలియనటువంటి కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఏంటంటే అక్కడ ఫరో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన మోషేకి అన్న అనమాట. అంటే అన్న ఎలా అయ్యాడంటే, వారు మరి ఈ యొక్క ఫరో కుమార్తె నదిలో దొరుకుతాడు కదా మోషే. దొరికినప్పుడు ఆల్రెడీ మరి ఫరో కుమార్తెకి ఒక కుమారుడు ఉంటాడు. ఈ బిడ్డను కూడా, మోషేను కూడా నదిలో దొరుకుతాడని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి, రాజ్యానికి తీసుకెళ్ళి అతనికి మోజెస్ అని పేరు పెట్టి, నీటిలో నుండి తీయబడ్డాను కాబట్టి ఇతని పేరు మోజెస్ అని ఆ ఐగుప్తు పేరే పెడతారు వాళ్ళు. పెట్టినప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అలాగే మోజెస్ ఇద్దరూ కలిసి యుద్ధ విద్య నేర్చుకొని వాళ్ళిద్దరూ కూడా చక్కగా పెరిగి పెద్ద అవుతారు. వాళ్ళు మరి ఈ మోజెస్ అక్కడ ఉన్నంత వరకు కూడా ఈ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చాలా చక్కగా మోషేతో ఉంటాడంట. ఎప్పుడైతే ఈ మోజెస్ ఒక వ్యక్తి, ఐగుప్తు వ్యక్తిని చంపేసి మరి తను మిద్యానీల దేశానికి వెళ్ళిపోతాడో, మరి అప్పటి నుంచి కూడా ఫరోకి కోపము మోజెస్ అంటే. తర్వాత మరి చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 40 years తర్వాత మరలా మోజెస్ వచ్చి ఈ యొక్క రాజుని కలవటం జరుగుతుంది. అప్పుడు రాజు స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైతే తన చిన్నతనంలో పెరిగాడో, ఫరో తన యొక్క అన్నగా తనతో పాటు పెరిగాడో ఆ వ్యక్తే ఇప్పుడు రాజు అయ్యాడనమాట ఆ యొక్క ఐగుప్తు దేశానికి. అందుకనే అంత సులభంగా ఫరో దగ్గరికి మోజెస్ వెళ్ళిపోతాడు. నార్మల్గా హెబ్రీలు ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర దాసులుగా ఉండేవారు. ఒక దాసుడికి రాజు దగ్గరికి వెళ్ళటానికి ఏ మాత్రం అధికారం లేదు. అసలు వాళ్ళు వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్ళారు అని అంటే వాళ్ళని ఇంకా తల నరికి చంపేస్తారు. అంత స్ట్రిక్ట్ ఆర్డర్స్ అక్కడ ఉండేవి. అయితే మోజెస్ కాబట్టి అహరోన్ని పెట్టుకొని ఫరోని కలవటానికి వెళ్తాడు. ఎందుకు అంటే అతనితో చిన్నప్పటి నుండి పెరిగినటువంటి వ్యక్తే కాబట్టి ఫరో, అప్పుడు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఈ ఫరోని మోజెస్ని ఫరో చూస్తాడో, ఒక పక్క కోపము, ఇంకొక పక్క అతనికి బాధ కూడా కలుగుతుంది మోజెస్ని చూసినప్పుడు. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు అని. అయితే వచ్చిన వెంటనే అతను చెప్పిన మాట ఏంటంటే, ఇజ్రాయేలీని నేను విడిపించాలనుకుంటున్నాను, ఇక్కడి నుంచి వాళ్ళని నువ్వు పంపించేయి. నాకు దేవుడు సెలవిచ్చాడు ఏంటంటే, వీళ్ళని నన్ను ఈ దేశం నుంచి విడిపించమని చెప్పాడు, మాకు ఒక వాగ్దాన భూమి ఇస్తానన్నాడు, మేము వెళ్ళి మా దేవుడిని మేము ఆరాధించుకోవాలి, కాబట్టి వాళ్ళని పంపించు అని చెప్పినప్పుడు ఫరో అంటాడంట, నువ్వు ఇక్కడే ఉండు, హెబ్రీలకు నేను నిన్న నాయకుడిగా చేస్తాను, నీకు నేను మంచి అధికారాన్ని ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఆ దాసులతో నువ్వు ఎందుకు జతగడుతున్నావు అని చెప్పి ఒక మాట అంటాడండి. ఆ మాట నిజంగా మరి ఆలోచింపదగినది. ఏమంటాడంటే, మోజెస్, నువ్వు ఈ జనాల్ని విడిపించాలనుకుంటున్నావు, కానీ నువ్వు వీళ్ళని అరణ్యంలోనికి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకి ఏదో నువ్వు ఆ వాగ్దాన భూమి ఏదో నువ్వు ఇద్దాం అనుకుంటున్నావు కదా, నీ దేవుడు చెప్పాడని. వీళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడము మంచిది కాదు మోజెస్. వీళ్ళు ఒకళ్ళ కింద ఉండి పని చేసుకునే వారే, ఆ మెంటాలిటీనే. కానీ వీళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వీళ్ళు ఏ నాయకుడైతే వీళ్ళని విడిపించాడో వాళ్ళని వీళ్ళు మోసం చేస్తారు. వీళ్ళకి స్వేచ్ఛ మంచిది కాదు. వీళ్ళకి ఒకరి గైడెన్స్ అనేది కావాలి. వాళ్ళని ఇక్కడే ఉండని, వాళ్ళని నువ్వు
కలవర పెట్టద్దు, వాళ్ళని నువ్వు రెచ్చగొట్టద్దు దయచేసి అని చెప్పినప్పుడు అతని హృదయంలో, ఆ మోజెస్ హృదయంలో ఏముంటుందంటే నిజమే అనే ఫీలింగ్ అతనిలో ఉంటుంది. బట్ దేవుని యొక్క ఆజ్ఞ అతను మేరలేడు అనమాట. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటి, నా ప్రజలు మూలుగుతున్నారు, నువ్వు వాళ్ళని విడిపించాలి, అందుకే నేను నిన్ను నాయకుడిగా పంపిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ మాట అతను ఇంకా యాక్సెప్ట్ చేయలేడు. యాక్సెప్ట్ చేయలేక ఎలాగైనా సరే ఫరోతో గొడవపడి వాళ్ళని బయటకు తీసుకొస్తాడు. ఇంకా ఆ తర్వాత తెగుళ్ళు ఎన్నొచ్చాయో మీకు అన్నీ తెలుసు. వాళ్ళని బయటికి లాగుతాడు. దేవుడు ఒక మహాకృపను బట్టి వాళ్ళు ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించబడతారు. చూడండి, ఈ చిన్న స్టోరీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, వాళ్ళు ఫరో చెప్పినట్లుగానే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళని విడిపించి తీసుకొచ్చారో ఆ నాయకుడి మీద వాళ్ళు రివర్స్ అవుతారు. మోజెస్ మీద రివర్స్ అవుతారు. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, మేము అక్కడ చచ్చిపోతే బాగుండేది, మేము ఆ దేశంలోనే ఉండిపోతే బాగుండేది, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని, మా భార్యని, మా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని బాధపడుతున్నావు, ఈరోజు మేము ఇన్ని బాధలు పడడానికి కారణము నువ్వే అని చెప్పి విడిపించిన వ్యక్తిని వాళ్ళు బాధ పెట్టడము మొదలు పెడతారండి. అయితే మోజెస్ మాత్రము చాలా విశ్వాసంతో దేవుడు తనకిచ్చినటువంటి ఆ ఒక్క కార్యము, ఆ ఒక్క పిలుపు నిమిత్తము, ఆ పిలుపుని తను పరచకూడదు, వీళ్ళు ఎన్ని సణిగినా ఎన్ని గొణిగినా సరే తను మాత్రం విశ్వాసంతో నిలబడాలని ఎంతో సహనముతో ఎంతో ఓర్పుతో ఆ ప్రజలందరినీ కూడా వాగ్దాన భూమికి నడిపించాలని చాలా కఠినమైనటువంటి పరిస్థితులు గుండా మోషే నడుచుకుంటూ వస్తాడు. మరి ఎర్ర సముద్రము ఇట్లా చెయ్యెత్తంగానే పాయలైపోయిందని మనం అనుకుంటాం. కాదండి, ఎర్ర సముద్రము పాయలవ్వటానికి మోషే ఎంతసేపు ప్రార్థన చేస్తాడో తెలుసా, ఎంతసేపు. మరి వీళ్ళు ఎర్ర సముద్రం పాయలవుతుంది అని చెప్పాడు, ఏది అని ఎంతో ఆశతో చూస్తారు ఇజ్రాయేల్ ప్రజలందరూ. కానీ అది అవ్వదండి అంత తొందరగా. వీళ్ళందరికీ సోలిపోయి నిద్రొచ్చి పడుకుని పోతారు కూడా. కానీ అతను మాత్రం మూలుగుతూనే ఉంటాడు. ధన్యవాదాలు ప్రభువా, ధన్యవాదాలు తండ్రి అని అట్లా కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాడు దేవుడికి. ఒకానొక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ మూలుగుతున్నప్పుడు అకస్మాత్తుగా మరి ఇజ్రాయేల్ ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలైపోద్ది. హల్లెలూయా. సో దేవుడు ఏదైనా ఒక మాట మీ జీవితంలో, ఒక వాగ్దానం మీ జీవితంలో ఇస్తే అది ఇమ్మీడియట్లీగా జరగదండి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక వాగ్దానం మీ లైఫ్లో దేవుడు ఇస్తే, దైవ సేవకుల ద్వారా మీకు ఇస్తే, ఒక ప్రవచనం మీకు వస్తే, ఒక దర్శనం మీకు వస్తే అది ఇమ్మీడియట్గా జరిగిపోవాలి అని ఎక్కడ రూల్ లేదు. కొన్ని సందర్భాలలో బహుశా అలా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బహుశా మరి మీరు పొందుకున్న వెంటనే మీరు దాన్ని చూడగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రము ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, మనము విశ్వాసంతో కనిపెట్టాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుడు చేసే వరకు మనము ఆ ఒక్క దేవుడి సన్నిధి నుంచి మనం బయటికి వెళ్ళకూడదు. ఆ ఒక్క విశ్వాసం ఎలాగుండాలంటే, నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు నాకు ఇవ్వగలిగిన దేవుడు, నా దేవుడు నన్ను వాగ్దాన భూమికి పంపించగలిగినటువంటి దేవుడు, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు, ఆయన నన్ను ఓడిపోయేలాగా చేసే దేవుడు కాడు, ఆయన నన్ను ఖచ్చితంగా వాగ్దాన భూమికి పంపిస్తాడు, ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తాడు, ఖచ్చితంగా నాకు గర్భఫలం ఇస్తాడు, ఖచ్చితంగా నేను భవిష్యత్తులో దేవుని యొక్క ప్రణాళికను నా జీవితంలో నేను చేస్తాను, నా ద్వారా దేవుడు నామాన్ని నేను మహిమపరుస్తాను అని మనము చెప్పినప్పుడు మనము నిజంగా విశ్వాసము కలిగినటువంటి వారము అని చెప్పచ్చండి. హల్లెలూయా. ఈ ఇజ్రాయేలీలు అందరూ కూడా ఇట్లాగే యాత్ర చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవాది దేవుడు వీళ్ళకి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని కానాన్ దేశంలోనికి తీసుకెళ్ళబోతున్నాను ఇప్పుడు వాగ్దాన భూమికి, కాబట్టి మీరు సిద్ధపడండి అని చెప్పినప్పుడు మోషే ఏం చెప్తాడంటే, తనతో పాటు ఉన్న కొంతమందిని, మీరు వెళ్ళి వేగు చూసిరండి, ఆ ఒక్క ప్రాంతానికి వెళ్ళి మీరు వేగు చూసిరండి, అసలు ఆ దేశంలో ప్రజలు ఎలాంటి వారు, అక్కడ మరి అక్కడ పంటలు ఎలాగున్నాయి, అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంటి అన్నీ చూసిరండి అని చెప్పినప్పుడు కొంతమంది ఇజ్రాయేలీల్లో కొంతమంది పెద్దలు అక్కడికి వెళ్ళి చూసొచ్చి మరి ఒక వార్తను తీసుకొస్తారు. ఏంటంటే,
అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా పెద్ద దేహం కలిగిన వారు. ఇదిగో అక్కడ పళ్ళు కూడా ఎంతెంత పెద్దగా పొడవుగా ఉన్నాయో చూడు. మరి వారిని చూస్తున్నప్పుడు వాళ్ళ ముందు మేము చిన్న చిన్న పురుగుల్లా కనపడుతున్నాము, వాళ్ళకు మనం భోజనం అయిపోయేలాగా ఉన్నాము అక్కడికి వెళ్తే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు సర్వ సమాజానికి కూడా వాళ్ళు ఒక కలవరాన్ని పుట్టిస్తారండి. వాళ్ళు ఒక భయాన్ని పుట్టిస్తారు. చూడండి, ఒక భయపెట్టే మాట, ఒక కలవరపెట్టే మాట మనని ఎంతగా నీరసించిపోయేలాగా చేస్తుందంటే మనము నీరు గారిపోతాము, ఇంకా కొలాప్స్ అయిపోతాం అనమాట. అయ్యో ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, అంతే కదా. సడన్గా మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక వార్త చెప్తారు, అదేంటి ఈ రోగం వస్తుందంట, ఇప్పుడు ఈ వైరస్ నడుస్తుంది బయట, కాబట్టి ఇదిగో ఈ ఫ్రూట్ తింటే నీకు కూడా ఆ వైరస్ వచ్చేస్తుంది, ఇదిగో నువ్వు ఆ యొక్క వస్తువు పట్టుకుంటే నీకు కూడా ఆ వైరస్ ఎక్కేస్తుంది, లేకపోతే మరి ఉద్యోగంలో నీ యొక్క పైన ఉన్నటువంటి ఒక అధికారిని ఫైర్ చేసి పంపించేశారు, నెక్స్ట్ నువ్వే అంట అని చెప్పినప్పుడు అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆల్రెడీ మరి ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులకి ఆ ఫీలింగ్ ఎలాగుంటుంది, ఎంతో భయంకరంగా, ఎంతో కలవరంగా ఉంటుంది. నిజంగా ఇతను చక్కగా పనిచేసుకునే వ్యక్తే అవ్వచ్చు, చక్కగా మరి నీతి న్యాయాలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తే కావచ్చు, కానీ సడన్గా ఆ వ్యక్తి ముందున్నటువంటి వ్యక్తికి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు దాన్ని ఇంకొకరు వివరించినప్పుడు ఎంతో భయంకరంగా ఈ పని చేస్తున్న వ్యక్తికి కూడా కలవరం స్టార్ట్ అయిపోతుంది. నన్ను ఎప్పుడు తీసేస్తారో, నా పరిస్థితి ఏంటో అని భయంతో కూర్చుంటారు. అవునా అండి? ఒక్క కలవరపరచు మాట, ఒక్క భయపెట్టే మాట మనిషిని కృంగదీసేస్తుంది. ఎంత బలంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఒక్క మాటను బట్టి, ఒక చిన్న భయపెట్టే మాటను బట్టి నీరు గారిపోతారు. ఇక్కడ ఆ ఇజ్రాయేలు పెద్దలు కూడా అదే చేశారండి. వచ్చి అంటున్నారు మోషేతోను అహరోన్తో, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరితో, ఇజ్రాయేల్ ప్రజలందరితో అంటున్నారు, మనం కనుక అక్కడికి వెళ్తే వాళ్ళకి మనం భోజనం అవ్వడం ఖాయం, మనం అక్కడికి వెళ్ళలేము, మనం తర్వాత చూద్దాంలే, ఇంకొద్ది రోజులు పోయాక చూద్దాంలే అని చెప్తున్నారు. ఒకసారి మనం ఆ వాక్యాలు చదువుదామండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 27-31 వరకు. వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పనులు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు సముద్రం నొద్దను యోర్దాను నదీ ప్రాంతంలోనూ నివసించుతున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయంగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమన్రి. మా దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాము, వాళ్ళ దృష్టికి కూడా అలాగే ఉన్నాము. అది ఆ ఒక్క దేశము, అందులో ఉన్నటువంటి నివాసులు మనల్ని తినేస్తారు, మనల్ని చంపేస్తారు అక్కడికి వెళ్తే. కాబట్టి మనము అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు, ఆ ప్రాంతానికి వెళ్ళటం మనకంత సేఫ్ కాదు అని చెప్తున్నారు. ఈ నెఫీలీలు అనేటువంటి వ్యక్తులు మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఒక 2 ఫ్లోర్స్ ఉంటే ఎంత హైట్ ఉంటుందండి? 2-3 ఫ్లోర్స్ అంత హైట్ ఉంటారనమాట వాళ్ళు. అందుకనే వాళ్ళని ఉన్నత దేహులు అని జైన్స్ అని ఇక్కడ వాళ్ళు వివరించారు. వాళ్ళు భయపడడంలో సహజమే, వారు భయపడినది సహజమే, కానీ వాళ్ళు ఎలా చెప్పాలంటే, మన దేవుడు వాళ్ళకన్నా గొప్పవాడు, మన దేవుడు మనల్ని ఎంతటి గొప్ప కార్యాలైనా చేయటానికి ఆయన సాధ్యపరిచే దేవుడు, మనము వీళ్ళ ఎదుట భయపడకూడదు, మనము ధైర్యంగా ఎదుర్కొందాము దేవుడు సహాయంతో అని చెప్పాలి. అంతకుముందు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చుకొని వచ్చారు, బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి, ఆకాశంలో నుండి మన్నా కురిసింది, మరి సముద్రంలో నుంచి ఆ చేపలు, వాళ్ళకి కావలసినటువంటి జలచరాలన్నీ వాళ్ళకు వచ్చినాయి.
మరి వాళ్ళు 40 సంవత్సరాలు వస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళ బట్టలు కురచవ్వలేదంట, వాళ్ళకు ఒక్క రోగం రాలేదంట అక్కడ ఉన్నన్ని సంవత్సరాలు కూడా. చూడండి, మనం చెప్పులు కొనుక్కుంటామండి, మహా అయితే ఒక సంవత్సరం వస్తాయేమో గట్టిగా వాడితే, అంతకు మించి రావు కదా. కానీ 40 సంవత్సరాల పాటు ఆ ఇజ్రాయేల్ ప్రజలు అవే చెప్పులంట, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా వాళ్ళకి పుట్టవలేదంట. మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలతో అయితే సన్నగా అయిపోతాం, లేదా మరీ లావు అయిపోతాం, మన పర్సనాలిటీలు అటు ఇటుగా అయిపోతాయి. కానీ వాళ్ళ పర్సనాలిటీలు చేంజ్ అవ్వట్లేదు, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి దేనికి కొరత లేకుండా దేవుడు చూసుకున్నాడు. ఇన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసినా సరే, వాళ్ళ చివరికి వాళ్ళ అన్న మాట ఎలాగుందో చూడండి, వాళ్ళు మనల్ని భక్షిస్తారు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, వాళ్ళు మనల్ని తినేస్తారు, కాబట్టి మనము వాళ్ళ దృష్టిలో మనం మిడతలుగా ఉన్నాము అంటే, మరి కాలేబు యెహోషువ మాత్రము ఒక మాట అన్నారండి. కాలేబు అంటున్నాడు, మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. హల్లెలూయా. మనము నిశ్చయముగా వెళ్తాము. ఇది ఒక విశ్వాసపు ఆత్మ కలిగినటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట. హల్లెలూయా. నీలో నిజముగా విశ్వాసం ఉంటే, నీలో నిజముగా క్రీస్తు ఆత్మ నీలో ఉన్నాడు అని నువ్వు విశ్వసిస్తే, నువ్వు ఏదో జరుగుతుందని, ఏదో అయిపోతుందని నువ్వు ఎప్పుడూ కూడా అవిశ్వాసాన్ని నీ నోట్లోకి రానివ్వవు. నీ డిక్షనరీలోనే అవిశ్వాసము, భయము అనేది ఉండకూడదు. నీ యొక్క డిక్షనరీలో ఎప్పుడు ఏది ఉండాలంటే ఫెయిత్ అనేది ఉండాలి, అంతే. ఆ ఫెయితే నిన్ను అనేక గొప్ప కార్యాలు చేయటానికి, నిన్ను సాహస కార్యాలు చేయటానికి క్రీస్తులో నిన్ను పురికొల్పుతుంది. కాలేబు చెప్తున్నాడు చూడండి, మనము నిశ్చయముగా వెళ్తాము, దాన్ని స్వాధీనపరుచుకుంటాము, దాన్ని జయించుటకు మనకి శక్తి సరిపోతుంది. హల్లెలూయా. కానీ అక్కడికి వెళ్ళినటువంటి మిగిలిన ప్రజలు ఏమంటున్నారు, మనకి బలం లేదు, మనకి శక్తి లేదు, మనం చచ్చిపోతాము, మనం మిడతల్లా ఉన్నాము అని వాళ్ళు అంటున్నారు. మన జీవితంలో కూడా చాలాసార్లు అనేక ఈ విశ్వాస పరీక్షలు వస్తుంటాయి, అందరి జీవితాల్లో వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో విశ్వాస పరీక్ష అనేది ఒకటి వస్తుంది ఒకానొక టైంలో. అది ఒక అనారోగ్యం రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, పిల్లల రూపంలో కావచ్చు, లేకపోతే మీరు చేసే ఉద్యోగ రూపంలో కావచ్చు. ఏదో ఒక రూపంలో మీకు విశ్వాస పరీక్ష అనేది ఎదురవుతుంది. మీరు సేవ చేస్తుంటే సేవ రూపంలో మీకు మరిన్ని విశ్వాస పరీక్షలు రావచ్చు. ఎక్కడ మీరు ఉంటున్నారో అక్కడ మీకు పరీక్షలు వస్తుంటాయి. కానీ వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి, వచ్చినప్పుడు మీరు ఎలాగ ఉండాలంటే, క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. ఏం చెప్పాలండి, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు, ఆయన ఆత్మ నన్ను బలపరుస్తున్నాడు, కాబట్టి ఆయన యందు నేను సమస్తము చేయగలను. ఈరోజు మీరు ఆ మాట మీ నోటితో మీరు ఒప్పుకున్నట్లయితే, మీరు దానిని ప్రతిరోజు అభ్యాసం చేసినట్లయితే, ఆ ఫెయిత్ వర్డ్స్ని మీరు అభ్యాసం చేసినట్లయితే ప్రతిరోజు, నేను క్రీస్తునందు చేయగలను, క్రీస్తునందు ఈ రోగాన్ని నేను జయించగలను, క్రీస్తునందు నేను ఈ యొక్క ఉద్యోగంలో మంచి స్థానానికి వెళ్ళగలను, ఈ ఉద్యోగం నేను పొందగలను, ఈ గర్భఫలము నేను పొందగలను, ఈ వివాహము నేను చేసుకోగలను అని మీరు ఆ ఫెయిత్ వర్డ్స్ని ప్రతిరోజు మీరు కన్ఫెస్ చేస్తూ ఉంటే, ఒకానొక దినమున ఖచ్చితంగా ఆ మిరాకిల్ అనేది మీ లైఫ్లో మీరు నిజముగా చూస్తారండి. హల్లెలూయా. ఒక స్త్రీ అంట ఒక వరల్డ్ మ్యాప్ తెచ్చుకుందండి. ఒక వరల్డ్ మ్యాప్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అందులో ఉన్నటువంటి ప్రతి దేశం మీద చెయ్యేసి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ దేశాన్ని ఆశీర్వదించు, ఈ దేశాన్ని ఆశీర్వదించు, ఈ దేశాన్ని ఆశీర్వదించు అని చెప్పి ప్రతి దేశం కోసం ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు కొద్ది సంవత్సరాలకి ఏమైంది తెలుసా, ఆవిడ ఏ దేశాల కోసం అయితే ప్రార్థన చేసిందో ఆ అన్ని దేశాల వారు ఆవిడని పిలిచి ఆవిడ చేత సువార్త వినిపించుకున్నారు. అర్థమవుతుందండి. విశ్వాసం అంటే అది. ఫస్ట్ నువ్వు విశ్వాసంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆత్మ
నీవు ఏ కార్యం కోసమైతే జరగాలనుకుంటున్నావో నీ ఆత్మ అక్కడికి ముందు వెళ్ళిపోవాలి. విశ్వాసం ద్వారా నీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఇమాజినేషన్, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దర్శనము ఏదైతే ఉంటుందో, నువ్వు వెళ్ళబోయే ప్రాంతాలకి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో ఆ ప్రాంతంలోనికి నీ ఆత్మను నువ్వు పంపించాలి. ఆ తర్వాత నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఏం పొందుకోవాలనుకుంటున్నావో అది నీ చేతుల దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడూ కూడా పోస్ట్ పోన్ అనేది చేయొద్దండి దయచేసి. కొంతమంది వాయిదాలు వేస్తుంటారు. ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాం, ఇప్పుడు కాదు, ఈ సమయంలో కనుక మనం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు మనల్ని ఏదైనా చెయ్యొచ్చు, లేకపోతే ఆ ఉద్యోగంలో మనకి ఏదన్నా అయిపోవచ్చు, లేకపోతే బయటికి వెళ్తే మనకి ఏదన్నా అయిపోవచ్చు అని చెప్పి ఒకలాంటి ఆ ఫియర్ స్పిరిట్తో చాలామంది ఉండి దాన్ని ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసేస్తారు. చూడండి, ఫియర్ స్పిరిట్ అనేది డైరెక్ట్గా నరకం నుండి వస్తుందండి. ఆ భయపట్టే ఆత్మ ఏదైతే ఉంటుందో అది నరకం నుండి పంపించబడుతుందంట. కానీ ఫెయిత్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో అది పరలోకము నుండి, దేవుని సింహాసనం నుండి నీ దగ్గరికి వస్తుందంట. హల్లెలూయా. కనుక ఫెయిత్ స్పీక్స్ నౌ. ఇప్పుడే చేస్తా, ఇప్పుడే దేవుడు నన్ను ఈ యొక్క కార్యం గురించి ప్రార్థన చేయమంటున్నాడు, ఇప్పుడే నన్ను దేవుడు ఈ యొక్క వాటి గురించి నన్ను ప్రేరేపిస్తున్నాడని నువ్వు ఇప్పుడు ఈ క్షణం కోసము నువ్వు వేగిరపడుతుంటావు. అందుకనే దేవుడిని పరిశుద్ధుడైనటువంటి పౌలు మాట అంటాడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయము. ఈ సమయంలో ఈ సమయాన్ని నువ్వు విడిచిపెట్టుకొని నువ్వు పోస్ట్ పోన్ చేసావంటే నెక్స్ట్ మినిట్ ఎలాగుంటుందో నీకు తెలీదు. మరి ఒక దైవజనుడు రాశాడు, ఫెయిత్ సేస్ గాడ్ హ్యాస్ హీల్డ్ మీ, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ. హోప్ సేస్ గాడ్ విల్ హీల్ మీ, గాడ్ విల్ బ్లెస్ మీ. ఆశ ఎలాగుంటుందంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అంటామంట మనం. కానీ విశ్వాసం ఏమని మాట్లాడుతుందంటే, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నీ స్వస్థత ఆల్రెడీ అయిపోయిందని నువ్వు మాట్లాడతావు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని, నీ ఆశీర్వాదం అయిపోయింది అని నువ్వు ప్రకటిస్తావు నీ నోటితో. అది ఫెయిత్కి హోప్కి ఉన్నటువంటి తేడా. నువ్వు ఎప్పుడు ఫెయిత్తోనే నువ్వు మాట్లాడాలి. ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా నీ నోట్లో నుంచి, ఒక్క ఫియర్ఫుల్ వర్డ్ కూడా నీ నోట్లో నుండి కానీ నీ ఆలోచనలలో నుంచి కూడా నువ్వు రాకూడదు. భయము రాకుండా ఎలాగుంటుంది సిస్టర్, కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు భయం వస్తుంది కదా అని మీరు అనొచ్చు. మనము మనుషులము, మనం శరీరంలో ఉన్నాము, మనకి భయం రాకుండా ఎలాగుంటుంది అని మీరు అనొచ్చు. అవును, వస్తుంది. బట్ దాన్ని నువ్వు కంటిన్యూ చేయకూడదని నేను చెప్తున్నా. దాన్ని నువ్వు కంటిన్యూ చేసావంటే, దాన్ని నువ్వు నీలో ఉండడానికి నువ్వు అనుమతించావంటే, ఆ ఒక్క స్పిరిట్ ఏమైతే ఉంటుందో అది ఇంకొన్ని స్పిరిట్స్ని తీసుకొచ్చి నీలో నివాసం ఉండేలాగా చేసి అది నిన్ను ఒక సిక్నెస్లోకో, ఒక చీకటి పరమైనటువంటి ఆ యొక్క ఆత్మలోనుకో నిన్ను నెట్టేస్తుంది. కనుక ఆ యొక్క భయాలు, కలవరాలు ఏవైతే ఉంటాయో దాన్ని దయచేసి మీలో ఎదగనివ్వకండి, మీలో దాన్ని కంటిన్యూ అవ్వనివ్వకండి, కొనసాగనివ్వకండి. అలాంటివి వస్తున్నప్పుడు వెంటనే మీరు దాన్ని ఖండం చేసి దాన్ని మీరు తొలగించి దేవుని నామంలో మీరు దాన్ని గద్దించి, ప్రభువా నాకు ఫెయిత్ ఇవ్వు, ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వు, ప్రభువా నాకు నమ్మడానికి కావలసినటువంటి నాలో ఆ ఒక్క ధైర్యాన్ని నింపు ప్రభువా, నేను నీలో సమస్తం చేస్తాను ప్రభువా, నాకు ఆ శక్తిని ఇవ్వు ప్రభువా అని మీరు ప్రతిరోజు దానికోసం మీరు ఆ ఫెయిత్ కోసం మీరు ప్రేయర్ చేయాలండి. ఫెయిత్ కూడా ఒక వరము, అది అందరికీ ఉండదు. ఆ వరము పొందుకున్న వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. ఇక్కడ కాలేబు ఇంకొక మాట కూడా అంటున్నాడండి. ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదవండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు పున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, ఇజ్రాయేల్ సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశంలో మనను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము,
మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని అంటున్నాడంట, ఆ, మేము చూసిన దేశం ఏదైతే ఉందో అది మిక్కిలి మంచి దేశము, మిక్కిలి మంచి దేశము. ఈరోజు మీ జీవితంలో దేవుడు మీకు ఏదైతే ఇస్తాను అని చెప్తున్నాడో, ఏదైతే మీకు చెయ్యాలని అనుకుంటున్నాడో అది మిక్కిలి మంచి కార్యము మీ లైఫ్లో. మీరు దానిని ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని చూస్తే మీకు దేవుడు ఏదైతే ఈరోజు మీకు ఇచ్చాడో అది మీరు దాంట్లో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని మీరు చూస్తారు. కాలేబు తను ఆ దేశానికి వెళ్ళకుండానే దేవుడు ఆయనకు ఆ దేశం ఇచ్చినట్టు ఆయన ఇమాజిన్ చేస్తున్నాడు, దర్శనంలో దాన్ని చూస్తున్నాడు. మీరు మీ జీవితంలో మీకు ఏ కార్యము జరగకపోయినా ఆ కార్యము మీకు వచ్చినట్టు మీరు దర్శనాల్లో చూడాలి దాన్ని. అతను ఏమంటున్నాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎంత మంచిగా చెప్పాడండి. ఆయన మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిస్తాడు. ఈరోజు మీరు కూడా ఇదే మాటని మరల రిపీట్ చేయండి. ఆరోగ్యం కావాలా? చెప్పండి, ప్రభువా నేను ఆ ఒక్క ఆరోగ్యాన్ని పొందుకుంటాను, ఖచ్చితంగా నేను ఆరోగ్యాన్ని పొందుకుంటాను యేసు నామంలో. నా ఒక్క కుమారుడు, నా కుమార్తె రక్షింపబడతారు నజరేయుడైన యేసు నామంలో. నేను నమ్ముచున్నాను, అపవాది నా ఒక్క బిడ్డలను దొంగలించుటకు అధికారము నేను ఇవ్వను అని మీరు చెప్పాలి. నా కుమార్తెకు వివాహము ఖచ్చితంగా జరుగుతుంది, ఒక క్రైస్తవుడితోనే నా కుమార్తెకు వివాహము నేను జరిపిస్తాను. కొంతమంది చెప్తారండి, మీతో వచ్చి చెప్తారు, మీ కుమార్తెకు హిందువులైనా సరే చేసేసేయండి, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి శాలరీ ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమైంది చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు, భక్తి ఏముందండి. తర్వాత వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చినప్పుడు ఆ అబ్బాయి మారతాడులేండి, మీ అమ్మాయి వైపు తిరుగుతాడులేండి అని అలా ఏవో కళ్ళబుల్లి మాటలు చెప్పి మీకు వివాహాలు చేసేమని చెప్తారు. దయచేసి తొందరపడకండి ప్రియమైన సోదరి సోదరులారా. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహాన్ని కనుక మనము నిర్లక్ష్యం చేసి మీకు నచ్చినట్లుగా పై రూపాన్ని చూసి ఎవరికి పడితే వాళ్ళకి మీరు మీ యొక్క బిడ్డల్ని ఇచ్చి వివాహాలు చేస్తే దానికి కోయాల్సిందంతా మనం కోస్తాం తర్వాత. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి వివాహాల విషయంలో. ఫెయిత్తో మీరు ప్రతి దానిని మీరు సంపాదించుకోండి వివాహం విషయంలో, ముఖ్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అలాగా వివాహాలు చేసుకుని నష్టపోయిన వారిని నేను ఎంతోమందిని చూశాను, నా సొంత స్నేహితుల్లోనే చూశాను, నాకు దగ్గరగా ఉన్న వారిలోనే నేను చూశాను. వాళ్ళు ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే ఇటు బయటికి రాలేకపోతున్నారు, అందులో ఉండలేకపోతున్నారు, మధ్యలో నలిగిపోయి వాళ్ళు అటు పేరెంట్స్కి బాధ, ఇటు వాళ్ళకి బాధ, చెప్పుకోలేరు మింగలేరు అన్నట్టుగా వాళ్ళ లైఫ్ ఈరోజు అయిపోయింది. ఇంకా ఏమి చేయలేక, వేరే ఛాన్స్ లేక ఇంక వాళ్ళు కూడా ఆ మార్గంలోనికి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే, కొంతమంది సీక్రెట్గా చేసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళిపోయిన వారి పరిస్థితి ఎంత భయానకమో. వారు చేసేటువంటి పనులు కావచ్చు, వారు చేసేటువంటి కార్యాలు కావచ్చు, అవి దేవునికి ఎంత బాధను కలిగిస్తున్నాయి. కనుక తొందరపడద్దు. ఎవరో ఏదో చెప్తున్నారని, మీ పిల్లలకి వయసులు అయిపోతున్నాయని, లేకపోతే మీ పిల్లలకి సంబంధాలు రావని ఎప్పుడు భయపడకండి. వివాహం అనేది దేవుడి కార్యము, మీ కార్యం కాదు. ఆదాము అవ్వకి ఎవరు పెళ్లి చేశారండి? దేవుడు పెళ్లి చేశాడు. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి గొడవ నాతో. నాకు ఆ అమ్మాయికి నేను అసలు వివరించలేకపోయాను. ఎంత స్టోరీ చెప్పినా ఆ అమ్మాయి వినదే. ఎవరో ఒక అబ్బాయిని దర్శనంలో చూసిందంటే అతన్నే పెళ్లి చేసుకుంటానంటది. అలా ఎలా కుదురుతుందమ్మా? సరే, అతనికి నువ్వు ఎప్పుడైనా చెప్పావంటే లేదు, అతనికి నేను ఎప్పుడు చెప్పలేదు, అతనే నా దగ్గరికి పంపిస్తానంటున్నాడు దేవుడు అంటుంది. అది ఏంటండి? అది దాన్ని పిచ్చితనం అనాలా, వెర్రితనం అనాలా, ఏమనాలి చెప్పండి? ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో. ఇంకా ఆ వివాహం ఎలాగైనా జరగాలని ప్రేయర్ చేయండి సిస్టర్ గారు అంటది.
అట్లా ఎట్లా చేస్తానమ్మా నేను ప్రేయర్? నువ్వు ఎవరినో దర్శనంలో చూడడం ఏంటి, ఆ అబ్బాయిని మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తానని దేవుడు చెప్పడం ఏంటి? దానికోసం 3 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి కనిపెడుతుంది, వేరే ఏ సంబంధం చేసుకోకుండా. అతనికి చెప్పదు, అతను రాడు. ఈమె మాత్రం దర్శనాలు చూసుకుంటూ కలలు కంటూ సమయం అంతా వృధా చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. కనుక వివాహము ఆదాము అవ్వలకి దేవుడే చేశాడు. ఆదాముని నిద్రపుచ్చి అతని పక్కటెముకల్లో నుంచి ఎముక తీసి అవ్వని తయారు చేసి ఆయన ఎదురుకుండా నుంచోపెట్టినప్పుడు వాళ్ళకి ఆ జనరల్గా పుట్టింది ప్రేమ. వాళ్ళేమీ ఆర్టిఫిషియల్ లవ్ కాదు, అది దేవుడి ప్రేమ వచ్చింది వాళ్ళల్లో. వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఏక శరీరం అయ్యారు. అది దేవుడే చేశాడు ఆ పెళ్ళిని. ఆదాము ఏ రోజు అడగలా, నాకు నువ్వు పెళ్ళి చెయ్యి, నాకు ఒక సాటైన సాగారునివ్వు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు చాలా బాధగా ఉంది ఒక స్త్రీ నా పక్క లేక అని ఆయన అడిగాడా? మీరు బైబిల్లో చూసారా అలాంటి వర్డ్స్ ఎక్కడైనా? ఎప్పుడూ మనము పెళ్ళి కోసం కంగారు పడకూడదు, పెళ్ళి కోసం మనము టెన్షన్ పడిపోకూడదు. వివాహం అనేది అది దేవుడు పెట్టాడు, వివాహ వ్యవస్థను పెట్టిందే దేవుడు. ఆ వివాహము చేసేది కూడా దేవుడే. ఆయన చేసిన పెళ్ళిళ్ళు దేవుడు రాజ్యం వచ్చే వరకు నిలబడతాయి. ఆయన ద్వారా జరిగిన పెళ్ళిళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవి అలా నిలబడిపోతాయి అంతే. కనుక దేవుని సమయం కోసము, దేవుడి నిర్ణయం కోసము మనం ఎదురు చూడాలి తప్పితే ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. పిల్లల్ని ఫోర్స్ చేయడము, చేసుకోరా చేసుకోరా, సంబంధాలు వెళ్ళిపోతున్నాయిరా అమ్మ, వెళ్ళిపోతున్నాయమ్మా, నీ వయసు అయిపోతుందమ్మా, చేసేసుకోమ్మా, ఎప్పుడు అట్లా ఫోర్స్ చేయొద్దండి. ఒకవేళ మీ పిల్లలకి ఆలస్యం అవుతుందే దేవుడు కార్యం ఉందేమో అందులో, ఏదైనా దేవుడు ఇంకా ఒక గొప్ప ప్రణాళిక మీ బిడ్డల పట్ల ఉందేమో, అందుకే ఆలస్యం చేస్తున్నాడేమో. మీరు ఫెయిత్ని ఉపయోగించండి మీ పిల్లల విషయంలో, విశ్వాసంతో కన్ఫెస్ చేయండి ప్రతిరోజు ఆ వివాహం కోసం. ఎందుకు దేవుడు చేయడు? ఎందుకు మీ బిడ్డల్ని దేవుడు మార్చడు? నా బిడ్డలు రక్షణలో లేరు, నా పిల్లలు రక్షణలో లేరు అని ఎంతోమంది కన్నీరు కారుస్తుంటారు. ప్రతిరోజు కన్ఫెస్ చేయండి, నా బిడ్డ మారతాడు, ఖచ్చితంగా మారతాడు అని మీరు కన్ఫెస్ చేయండి. మీరు విశ్వాసంతో నిలబడితే మీ పిల్లలు ఆటోమేటిక్గా మారతారండి. వాళ్ళని మార్చడానికి మీరు ఏమీ గొప్ప గొప్ప కార్యాలు చేయక్కర్లా. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా పాపకి పంజాబీ లాంగ్వేజ్ చాలా పూర్ అనమాట. పంజాబీ లాంగ్వేజ్లో మాకు పంజాబీ రాదు నేర్పించాలంటే. మేము హిందీ నేర్చుకున్నా కానీ నేను పంజాబీ నేర్చుకోవాలి. సో ఆ పంజాబీ లిటరేచర్ నాకు రాదు. తనకి ఎప్పుడు ఎగ్జామ్స్కి తను వెళ్తున్నా సరే, ఆ పీటీఎంలో, ఆ పేరెంట్స్ మీటింగ్లో పంజాబీలో తక్కువ మార్క్స్లు వస్తున్నాయని నాకు టీచర్స్ కంప్లైంట్స్ ఇస్తున్నారు మా పాప మీద. సో నాకు నిన్న రాత్రి చాలా బాధ అనిపించింది. అయ్యో, అన్ని సబ్జెక్టులు బాగానే చదువుతుంది కానీ ఈ పంజాబీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత డల్ అయిపోతుందని చెప్పి కొంచెం నేను ఫీల్ అయ్యాను టీచర్ అలా కంప్లైంట్ ఇచ్చేటప్పటికి. సరే, నేను ఆ బిడ్డ మీద చేతులుంచి నన్ను రాత్రి పడుకున్న తర్వాత ప్రేయర్ చేశా, ప్రభువా తనకి జ్ఞానం ఇవ్వు ప్రభువా పంజాబీ నేర్చుకోవడానికి. అన్ని సబ్జెక్టులు నేర్చుకుంది, ఈ సబ్జెక్టు కూడా ఆమె నేర్చుకోవాలి. నువ్వే అలాగా ఏదైనా ఒక ద్వారం తెరువు ప్రభువా. నా కుమార్తె గురించి తన గురించి మరి ఈ విషయాన్ని బట్టి నేను చింతించకుండా నువ్వు చెయ్యి, ఏదైనా ఒక ద్వారం తెరవా ప్లీజ్ అని నేను ఆమె మీద చేతులు పెట్టి, జ్ఞానం కావాలి ఆమెకు పంజాబీలో కూడా అని నేను ప్రేయర్ చేస్తే ఈరోజు స్కూల్కి వెళ్ళింది. ఇంటికి వచ్చాక నాకు ఒక విషయం చెప్పింది. ఏంటంటే, అమ్మ నాకు పంజాబీ రావట్లేదని చెప్పి నా కోసం స్పెషల్గా ఒక టీచర్ని పెట్టారమ్మా నాకు పంజాబీ నేర్పించడానికి. ఆ టీచర్ వచ్చి నాకు ఈరోజు మొత్తం పంజాబీ నేర్పించింది. మన పిల్లలు ఆ విధంగా ఇతరుల దగ్గర, అన్యుల దగ్గర అవమానించబడ్డం కూడా దేవుడు చూడలేడు. ఆయనే ఒక ద్వారం తెరుస్తాడు. మనం ఫోర్స్ చేయలేము. మనము ఎందుకు నేర్చుకోవు, నీకు ఎందుకు రాదు అని మనం అనలేము. దేవుడికి అప్పగించేసేయండి, విశ్వాసాన్ని ఉపయోగించండి, దేవుడికి అప్పగించండి. ఆయనే ఒక ద్వారం తెరుస్తాడు. మేము నేర్పించలేము, మాకు ఆ సబ్జెక్ట్ రాదు. సో దేవుడు ఏం చేశాడు, అక్కడే వాళ్ళ హృదయాలే కరిగించి, ఆ టీచర్స్ హృదయాలే కరిగించి వాళ్ళకే మరి ఈమె పట్ల కనికరాన్ని, ఫేవర్ని చూపించి, సరే తను సౌత్ నుంచి వచ్చింది, మనం ఏం చేయలేము, మనమే తనకు హెల్ప్ చేయాలని వాళ్ళు అనుకుని డిసైడ్ అయ్యి ఒక టీచర్ని తన కోసం స్పెషల్గా పంజాబీ టీచర్ని పెట్టారు. సో దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, మనము దాన్ని వివరించలేము. సో
విశ్వాసము ఒకటే మనల్ని ముందుకి తీసుకెళ్తుంది. ఫిలిప్పీలో ఉంటుంది, దేవుని నన్ను బలపరచువాడినందు నేను సమస్తం చేయగలను. అలాగే హెబ్రీలు 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంట. నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని నువ్వు విశ్వాసంతో చూస్తున్నప్పుడు అది నీకు కనపడుతుంది. అర్థమవుతుందండి? నువ్వు దాన్ని నీ దర్శనంలో నువ్వు చూడాలి అది జరిగింది అని. అప్పుడు నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కనుక మరి ఈ యొక్క మాటలు ఈరోజు మీ జీవితాల్లో ఫలించాలి అని నేను ఆశపడుతున్నాను. ఏ విషయంలో మీరైతే మరి ఈరోజు బలహీనులుగా ఉన్నారో, భయపడుతున్నారో, కలవరపడుతున్నారో దాన్ని మీరు తొలగించి మీ హృదయంలో నుంచి, ప్రభువా నన్ను విశ్వాసంతో నింపు, నన్ను ధైర్యంతో నింపు, ఈ సమయంలో ప్రార్థన చేయండి. ప్రభు మీ యొక్క ప్రార్థన విని మీ జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మరి ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను దేవా. మరి ఫెయిత్ సేస్ గాడ్ హీల్డ్ మీ, గాడ్ బ్లెస్డ్ మీ అని దేవా. మరి అవును ప్రభువా, విశ్వాసం అనేది దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెబుతుందంటున్నావు ప్రభా. తండ్రి, మరి ముందుగానే మరి మేము దాన్ని పొందుకున్నాము అని విశ్వాసంతో చూడటానికి మాకు సహాయం చేయండి. విశ్వాసంతో దాన్ని మేము స్వీకరించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే భయాలతో ఉన్నారో, వివాహ విషయంలో కావచ్చు, అనారోగ్యాల విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో కావచ్చు, ఎవరైతే ఈరోజు భయాలతో, కలవరాలతో ఉన్నారో తండ్రి, వారి ప్రతి భయంలోను, కలవరాలను యేసు నామములో వెళ్ళగొట్టుచున్నాం ప్రభా. తండ్రి, నీ యొక్క విశ్వాసపు ఆత్మ వీరికి దయచేస్తున్నాము నజరేయుడైన యేసు నామములో. విశ్వాసపు ఆత్మ ఇప్పుడే వీరి మీద కుమ్మరించబడును గాక యేసు నామములో. పరిశుద్ధాత్మ తండ్రి, నీ విశ్వాసాన్ని, నీ ధైర్యము, ఇంద్రియ నిగ్రహము, శక్తియు గల ఆత్మనే దేవుడు ఇచ్చుచున్నాడు కానీ పిరికితనపు ఆత్మ ఏ మాత్రము మనలో ఇవ్వలేదు. యేసు నామములో మరి ఆ పిరికితనము, భయమును, ఆ యొక్క కలవరమును కొట్టివేచున్నాం తండ్రి. ప్రభా, నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము దేవా. మరి వీరి యొక్క ఆలోచనల చుట్టూ, వీరి యొక్క తలంపుల చుట్టూ నీ యొక్క కంచెను వేయండి ప్రభా. నీ యొక్క ధైర్యం కలిగిన ఆత్మను వీరిలో ఉంచి, వీరిని ఆశీర్వదించి, వీరు చేస్తున్న పనుల్లో వీరు మరి ఆ యొక్క తలపెడుతున్నటువంటి ప్రతి కార్యంలో విశ్వాసంతో ముందుకు కొనసాగుటకు నీవే కృపనుంచమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆయన విశ్వాసంతో మనల్ని నింపునుగాక. ఆమెన్.